హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మంచి టెక్నిక్తో మీ ముందుకు వచ్చేసాను. చాలా మంది అంటున్నారు, మీరు టెక్నిక్స్ చెప్తున్నారు కదండి, మీకు ఎలా తెలుసు అని. ఏమీ లేదండి, నేను ఆన్లైన్లో పేమెంట్ చేసి ఒక మంచి మేడం దగ్గర నేను ఈ కోర్స్ అనేది నేర్చుకున్నాను. చాలా మంది అండి ఆన్లైన్లో నేర్పిస్తున్నారు కోర్సులు. నాకైతే యూజ్ అయింది, అందుకని నేను మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను. చాలా బాగా చెప్పారండి మేడం. ప్రతిదీ నేను నేర్చుకున్న ప్రతిదీ నేను మీకు నేర్పిస్తాను. ఇది ఇప్పుడు నేను చెప్పే టెక్నిక్ ఏంటంటే, మీకు రావాల్సిన డబ్బు అందకుండా పెండింగ్స్ పడుతుంటే ఈ టెక్నిక్ బాగా యూజ్ అవుద్ది. ఎందుకంటే నేను ఆల్రెడీ రెండు కూడా చేశాను, నేను సక్సెస్ అయ్యాను కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్, నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ సింబల్ని అక్కడ మర్చిపోకండి, ఒక లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. మరి ఈరోజు మనం నేర్చుకున్న రెమెడీ ఏంటో మీకు నేను షేర్ చేసేస్తాను. నేను నేర్చుకున్న రెమెడీ, దానికి కావాల్సింది ఫస్ట్ ఏంటంటే పుదీనా అండి. పుదీనా లీవ్స్ ఉంటాయి కదా, ఇలా రొబ్బలు, ఇలాంటి రొబ్బలు మీరు 4, 5 ఉంటే 3, 2 అయినా చాలు, ఒక్కటున్నా చాలండి, పెట్టుకోండి దగ్గర. మరి ఈ రెమెడీ చేసేటప్పుడు మనల్ని మనం క్లీన్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలంటే, మనం బ్రీతింగ్ తీసుకుంటూ వదులుతూ చేసుకోవాలి. అంటే ఇన్హేల్ అంటే బ్రీతింగ్ తీసుకోవడం, ఎక్సేల్ అంటే బ్రీతింగ్ వదలడం. మరి ఈ రెమెడీ చేసుకునేటప్పుడు ఎలా ఇన్హేల్ ఎక్సేల్ చేయాలనేది 7 టైమ్స్ చేయాలి. అదని మీకు చూపిస్తాను. బ్రీతింగ్ ఎలా తీసుకున్నా వదులుతున్నాము ఒక్కసారి చూడండి. ఇలా బ్రీతింగ్ ముక్కు ద్వారా తీసుకొని నోటు ద్వారా వదలడాన్ని ఎక్సేల్ అంటారు, ముక్కు ద్వారా తీసుకోవడాన్ని ఇన్హేల్ అంటారు. ఇలా మనం ఇది ఇలా లీవ్స్ ఎక్కువ ఉన్న ఒక పుదీనా రొబ్బని తీసుకోండి. తీసుకొని రెమెడీ ఇలా స్టార్ట్ చేయండి. ఒక్క ఆకు తీయండి, లీవ్స్ ఎక్కువ ఉన్నది తీసుకోండి. ఒక్క ఆకు తీసుకొని ఆకు పట్టుకొని, ఐ వాంట్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, గాడ్. I want money, I am sorry, please forgive me, thank you, I love you, God. I am sorry, I want money, I am sorry, please forgive me, thank you, I love you, God. I want money, I am sorry, please forgive me, thank you, I love you, God. I want money, I am sorry, please forgive me, thank you, I love you, universe. I want money, I am sorry, please forgive me, thank you, I love you, universe. యూనివర్స్ ఆర్ గాడ్, మీకు ఏది ఫ్లెక్సిబుల్గా ఉంటే అది వాడుకోండి. ఒకటి తీసుకుని ఇంకొకటి ఆకు కూడా తీసుకొని సేమ్ అలాగేనండి. ఐ వాంట్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, యూనివర్స్. ఐ వాంట్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, thank you, I love you, universe. I want money, I'm sorry, please forgive me, thank you, I love you, universe. I want money, I'm sorry, please forgive me, thank you, I love you, universe. I want money, I'm sorry, please forgive me, thank you, I love you, universe. I want money, I am sorry, please forgive me, thank you, I love you, God. అని తీసుకొని ఈ పుదీనా ఆకుల్ని మీరు కర్రీలోనైనా వేసుకోవచ్చు, మిగిలిన పుదీనాను కూడా కర్రీలో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే రెమెడీ చేసినంత వరకేనండి, లేదా అలాగా మీరు ఒక డెస్క్ మీద కూడా పెట్టుకోవచ్చు. ఈ రకంగా మీరు రెమెడీ చేసుకోవడం వల్ల మీకు మనీ అనేది, అది ఏంటి ఉద్దేశం అనేది, నాకు మనీ అందాలని మనసులో అనుకుని నేను చెప్పింది చేయండి. అదేవిధంగా మీరు ఇటు చూడండి, విజయం సాధించడానికి
ఈ చిన్న ముద్రని దీన్ని విజయ ముద్ర అంటారు, సక్సెస్ ముద్రని. చూడండి, ఈ మూడేలు 1 2 3 ఈ 3 పెట్టేసి ఈ చూపుడు వేలు 2 అతికించండి, ఈ బొట్టన వేలు 2 అతికించుకోండి. ఇలా పెట్టుకొని మీరు ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూనివర్స్, ఐ వాంట్ మనీ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ యూనివర్స్, ఐ వాంట్ మనీ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ యూనివర్స్, ఐ వాంట్ మనీ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ గాడ్, ఐ వాంట్ మనీ. ఇలా అంటూ మీరు 7 times చేయొచ్చు, ఇంకా ఎక్కువైనా చేసుకోవచ్చు. ఈ సక్సెస్ ముద్ర అనేది మీరు వేసుకొని ఈ రకంగా మీరు ఆగిపోయిన మనీ అనేది మీరు ఎర్న్ అనేది చేసుకోవచ్చు. మీకు మనీ కావాలి, మీకు ఇప్పుడు 10,000 కావాలి, మీరు ఎలాగైనా గాడ్ని, యూనివర్స్ని ప్రేయర్ చేయండి. ఇలా పుదీనాతో ఆకులు లీవ్స్ తీసుకొని మీకు డెఫినెట్గా మీ కోరిక అనేది డెఫినెట్గా తీరుతుంది, మీకు మనీ అనేది అందుతుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి టెక్నిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.